ఎఫ్ఏ1 ఎగ్జామ్స్. నిజం చెప్పాలంటే ఈ ఎఫ్ఏ1 ఎగ్జామ్స్ అనేవి చాలామంది సీరియస్‌గా తీసుకొని రాయరు. టు బి ఫ్రాంక్ సీరియస్‌గా తీసుకొని రాయకపోయినా సరే పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. నేను చెప్పనా చాలామంది ఎప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారంటే జనవరి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి గట్టిగా చదవడం మొదలెడతారు. సో, ఇంకొంతమంది డిసెంబర్ నుండి మొదలెడతారు. ఇంకొంతమంది ఎస్ఏ1 ఎగ్జామ్స్ నుండి మొదలుపెడతారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క స్టైల్ ఉంటది. సో, ఇన్ కేస్ ఎవరైనా ఎఫ్ఏ1 ఎగ్జామ్స్ నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కింద ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఎందుకంటే మన పీడబ్ల్యూ మీద డిపెండ్ అయ్యి భాస్కరన్‌ను నమ్ముకొని ఎవరెవరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో నాకు తెలియాలి కదా! సో, మీకు ఏ రకమైన హెల్ప్ చేయాలి, ఏం చేయాలి అనే విషయం నాకు తెలిసొస్తే మీకున్న ప్రాబ్లమ్స్ కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఎఫ్ఏ1 ఎగ్జామ్స్ టు బి ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఫస్ట్ ఈ ఎగ్జామ్ పేపర్ అనేది నిజం చెప్తున్నా చాలా టఫ్ ఇస్తాడు. ఓకే. నువ్వు పేపర్ చూసిన వెంటనే ఇదేంట్రా బాబు ఇలాగుంది అనుకోని ఆశలన్నీ చచ్చిపోతాయి. నేను ఒక్కటే మాట చెప్తున్నా. ఎన్నో సంవత్సరాలు చూసి పేపర్ చూసి అర్థం చేసుకున్న వాడిగా చెప్తున్నా. లైట్. ఓకేనా? పేపర్ ఎంత టఫ్‌గా వచ్చినా సరే జస్ట్ లైట్. ఫైనల్ ఎగ్జామ్ పేపర్ దగ్గరికి చాలా ఈజీగా, మోడరేట్‌గా చేసేస్తాడు. సో, మరి ఈ పేపర్‌ని మనం ఇప్పుడు సీరియస్‌గా తీసుకోవాలా? లేదంటే 100% సీరియస్‌గా తీసుకో. ఇప్పుడు నీకు అంతకన్నా పొడిచే పనేముంది చెప్పు? ఇంట్లో అమ్మానాన్నలు వాళ్ళు పని చేసుకుంటున్నారు. నీకు చదువుకోవడానికి హ్యాపీగా ఒక్క చదువు అనేది చెప్తున్నారు కదా! సీరియస్‌గా తీసుకొని ప్రిపరేషన్ చేస్తావంటే చేసుకుంటూ వెళ్ళిపో. ఒకవేళ సీరియస్‌గా చేయాలని అనుకుంటే నేను నీకు ఏం చెప్తానో ఒకసారి విను. నంబర్ 1 పాయింట్ ఏ ఎగ్జామ్ అయినా సరే టెక్స్ట్ బుక్ నుండి ఇస్తారు. టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ ఎఫ్ఏ1 ఎగ్జామ్స్ కోసం. ఏ ఎగ్జామ్ అయినా సరే టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు కాబట్టి సిలబస్ తెలుసుకోవాలి. నీకిప్పుడు ఇన్ కేస్ ఫిజిక్స్ కోసము లేదా కెమిస్ట్రీ కోసం చెక్ చేసుకుంటే రెండే 2 లెసన్‌లు. ఒకటి కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ అనే లెసను. 2 లైట్ అనే లెసన్. అయితే లైట్ అనే లెసన్‌ని నువ్వు సిల్లీగా తీసుకోవడానికి లేదు. లైట్ అనే లెసన్‌లో నీకు రిఫ్లెక్షన్ ఒకటుంది. యాస్ వెల్ యాస్ రిఫ్రాక్షన్ ఉంది. అంటే నీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఒకటో లెసన్, రెండో లెసన్ 3 లెసన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 లెసన్స్‌ని కూడా మన టార్గెట్ అనేది ఉంది. సో, ఇప్పుడు హార్డ్‌లీ మనకి ఎన్ని డేస్ ఉంది? ఈరోజు 21 డే. సో, మనకి ఎగ్జామ్స్ అనేవి థర్డ్ నుండి స్టార్ట్ అవుతాయి. సో, థర్డ్ నుండి మొదలయ్యి సెవెంత్ వరకు. అయితే దీంట్లో ఒక్కరోజు మాత్రమే ఎగ్జామ్. ఐ థింక్ 5 గాని, 4 గాని ఈ డేట్స్‌లో ఉంటది. అంటే థర్డ్ నుండి కదా! ఇప్పుడు మనకి ఈ ఎగ్జామ్‌కి రాయడానికి మనకున్న టైం ఎంత అంటే హార్డ్‌లీ ఒక 8 డేస్ ఉన్నాయి. సో, అనుకుందాం 8 డేస్ ఉన్నాయనుకుందాం. ఈ 8 డేస్‌లో అన్ని సబ్జెక్ట్‌లో ఫిజికల్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ కాబట్టి దీనికి 2 డేస్ అనేది పక్కన పెట్టేస్తా. సో, ఇప్పుడు నీకున్న ఈ 2 డేస్ అనేది సరిపోతుందా? ఎగ్జామ్ ప్రిపరేషన్ అవ్వడానికి. ఈ 2 డేస్‌లో నువ్వు స్కూల్‌కెళ్ళే టైం మైనస్ చేయి. స్కూల్‌లో టీచర్స్ అందరూ నీ దగ్గర నుండి కన్జ్యూమ్ చేసే టైం అనేది పక్కన తీసేయి. నువ్వు ఇంటికొచ్చే టైంని పక్కన తీసేయి. సో, నువ్వు కాసేపు సరదాగా తిరిగే టైం పక్కన తీసేయి. నువ్వు వేరే సబ్జెక్ట్ కోసం నువ్వు అది చేయాలి, ఇది చేయాలి అనే టైం అంతా పక్కన తీసేయి. అలా నువ్వు తీసుకొని వెళ్ళినా సరే ఎంటైర్ 2 డేస్ కూడా లేవు. నీ దగ్గర చాలా తక్కువ మిగిలిన టైం ఉంది. ఈ టైం లోపల నువ్వు ఇప్పుడు కెమికల్ ఈక్వేషన్స్, రియాక్షన్స్ కంప్లీట్ చేయాలి. లైట్ అండ్ లెసన్ రిఫ్లెక్షన్ నేర్చుకోవాలి. రిఫ్రాక్షన్ నేర్చుకోవాలి. నీకున్న ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే ఈ లెసన్ సంబంధించి ఇవన్నీ కూడాను ప్యూర్ కాన్సెప్చువల్ క్వెషన్స్. ఓకేనా? ఎంత కాన్సెప్ట్ అంటే నువ్వు ఒక క్వెషన్ నువ్వు బట్టి పెట్టేస్తావన్నా సరే, ఇది ఎందుకు అయ్యింది అనే విషయం కూడా నీకు తెలియదు. అంత డేంజరస్ సిట్యుయేషన్. కాబట్టి ఒక విషయము బట్టి పట్టినా సరే అర్థం కాదు అనేంత పెద్ద ప్రాబ్లమ్ ఉన్నప్పుడు లెసన్‌ని ఫ్రమ్ బేసిక్ నుండి మొదలెట్టి గ్రాడ్యువల్‌గా ఇంప్రూవ్ చేసుకుంటూ మనం లెసన్ లాస్ట్ వరకు కూడాను వెళ్తేనే అప్పుడు నువ్వు ఏ క్వెషన్ చదివినా సరే ఈజీగా అర్థమవుతది. కాబట్టి ఇప్పుడు చెప్పు సిలబస్ నీకు తెలిసింది. ఈ లెసన్స్‌ని నువ్వు బేసిక్ నుండి స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలో నీకు చెప్తా చాలా జాగ్రత్తగా విను. నంబర్ 1 సిట్యుయేషన్. నువ్విప్పుడు ఈ లెసన్ కంప్లీట్ చేయడానికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి వన్ షాట్ అనేది కంప్లీట్‌గా వినొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఆన్‌లైన్‌లో మా దగ్గర వినుంటే. లేదు క్లాస్ రూమ్‌లో నువ్వు టీచింగ్ చేసున్న టీచర్ చెప్పిందేనే వినుండాలి. ఈ 2 కూడా నువ్వు సరిగ్గా ఇనకపోతే ప్రాబ్లమ్ అవుతది. సో, ఈ ప్రాబ్లమ్ నువ్విప్పుడు హ్యాండిల్ చేయాలి. వన్ షాట్ అయినా విను లేకపోతే టీచర్ చేసిందేనండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి డిపెండ్ మీద చేసుకుంటే నీ ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా వెళ్తది. ఇన్ కేస్ నువ్వు వన్ షాటే నేర్చుకున్నావనుకో సిలబస్ నీకు తెలుసు. 2 వన్ షాట్‌లు ఉంటాయి. 2 వన్ షాట్‌లతో అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయిన నెక్స్ట్ మూమెంట్ ఇదే టాపిక్‌కి సంబంధించిన నోట్స్. సో, నోట్స్ అనేది స్ట్రాంగ్ చేసుకుంటే చాలు సెట్ అయిపోయింది. ఒక్కసారి నోట్స్ అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ క్వెషన్స్ నేర్చుకుంటే చాలు నీకు పని అయిపోద్ది. ఇంపార్టెంట్ క్వెషన్స్ నేర్చుకున్న తర్వాత ఇంకేముంటది జస్ట్ రైటింగ్ టెస్ట్ రాస్తే చాలు పని అయిపోద్ది. ఓకేనా? ఇంపార్టెంట్ క్వెషన్స్ మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి స్లిప్ టెస్ట్ నుండి ఇచ్చేస్తారు. హ్యాపీగా అది యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ
పేపర్ ఔట్ ఆఫ్ ది సిలబస్ నుండి వస్తున్నారు కాబట్టి వన్ షాట్ ఇచ్చిన ప్రతి దానికి నోట్స్ టీచర్ ఇచ్చిన నోట్స్ నుండి ప్రతి దాన్ని జాగ్రత్తగా చేసుకుని వెళ్తే పనులు అవుతాయి. అది విషయం. అయితే నీకు ఒక్కటొక మాట చెప్తున్నా. ఈ ఒక్క ఎఫ్ఏ1 ఎగ్జామ్స్‌కే నీ ప్రిపరేషను ఆదరబాదరగా చేస్తే నీకు 2 డేస్‌లో ఇంత పెద్ద పని పడుతుంది కదా! నీ 10థ్ క్లాస్ జర్నీ మొత్తంలో కూడాను ఇలాగే డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవుతూ ప్రతీదీ పీకల మీద పెండింగ్ తీసుకొని వస్తావా? చాలా రిస్క్. ఒకటొక మాట చెప్తున్నా. నీకంటూ ఒక టీచింగ్‌కి సంబంధించి ఒక మెంటర్ అనేవారు ఉన్నారనుకో, నీకు ఈ ప్రాబ్లమ్ అంతా సొల్యూషన్స్ ఇస్తారు. నువ్వు ఎలా చదువుకోవాలి? ఏ రకంగా స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి? నువ్వు ఏ టైంగా షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి? ఒక టాపిక్‌ని ఎంత డెప్త్‌గా చదువుకోవాలి? ఒక టాపిక్‌ని ఎంత డెప్త్ అవసరం లేదు. ఇలాంటి విషయాలన్నిటితో పాటు ఇంపార్టెంట్ క్వెషన్స్ పీడీఎఫ్ రెడీ చేసి, వాటి యొక్క ఆన్సర్స్ రెడీ చేసి, వన్ షాట్స్ యొక్క నోట్స్ కూడా నీకు రెడీమేడ్‌గా ఇచ్చేసి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి పెట్టేస్తారు. సో, దిస్ ఈస్ ద బెస్ట్ హెల్ప్ ఆఫ్ ది మెంటర్. ఇన్ కేస్ ఎవరైనా సరే ఈ ఎఫ్ఏ1 రిజల్ట్స్ వచ్చేస్తే తెలిసిపోద్ది కదా! సెల్ఫ్ ప్రిపరేషన్ వర్క్ అయిందా లేదా? ఇన్ కేస్ సెల్ఫ్ ప్రిపరేషన్ వర్క్ అవ్వలేదని అనుకుంటే మాత్రం దయచేసి అంత నెగ్లెక్ట్ చేయకు. ఒక మెంటర్‌ని తీసుకోవడానికి ట్రై చెయి. ఇన్ కేస్ పీడబ్ల్యూలో నీకు మెంటర్‌షిప్ కావాలంటే మనం ఇస్తున్నాం. మన ఖడ్గం బ్యాచ్‌కి సంబంధించి ప్రెజెంట్ మెంటర్‌షిప్ నడుస్తుంది. మనం రన్ చేస్తున్న ప్రోగ్రామ్ పేరు ఖడ్గం ఏపీ 10థ్ క్లాసు. అయితే బై ది వే ఇప్పుడు గోట్ ఆఫర్స్ నడుస్తుండడం వల్ల రూ. 800 ఆఫ్ కూడా వస్తుంది. బ్యాచ్ అనేది 1799కి వచ్చేస్తుంది. అయితే నేను ఒకటే ఒక మాట చెప్తున్నా. నువ్వు జాయిన్ అవుతావా? ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ నేను నీకు చెప్పిన విషయం నీకు అర్థమయ్యాయి కదా! ఎవ్రీ మంత్ కూడా నీకు ఇదే ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటది. మనం కూడాను పిల్లలకి దగ్గరుండి ట్రైనింగ్ చేస్తూనే వస్తుంటాం. ఓకేనా? ఇన్ కేస్ నువ్వు సెల్ఫ్ ప్రిపరేషన్‌లో చేస్తే ఈ స్టెప్స్‌లో ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడుగు. నేను నీకు హెల్ప్ చేస్తూనే ఉంటాను. సరేనా? సో, మంచిగా ఎఫ్ఏ1 ఎగ్జామ్స్ రాయి. ఇంకా నీకు ఏ రకమైన హెల్ప్ కావాలి? ఇంకా ఏం ప్లానింగ్‌లో ఏం హెల్ప్ కావాలి అనేది చెప్పు. నేను డెఫినెట్‌గా చేస్తా. సరేనా? బాయ్.